నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దేశవ్యాప్తంగా ఒకవైపేమో నీట్ లీకేజీ గురించి రచ్చ జరిగిపోతుంది. కానీ ఇక్కడ చూస్తేనేమో ఎల్నినో ప్రభావంతో రైతులందరూ కూడా దిగాలుగా ఉన్న పరిస్థితి. ఒకసారి మనం ఈ వార్తను చూస్తే గనక, పాతాళానికి భూగర్భ జలం, రోజు రోజుకు పడిపోతున్న భూగర్భ జలాలు, అడుగంటుతున్న రిజర్వాయర్లు, ఆందోళన చెందుతున్న రైతులు. నిజంగా చెప్పాలంటే అండి, నిన్న మొన్నటి వరకు అందరూ కూడా ఎల్నినో ప్రభావంతో చాలా బాధపడ్డారు. రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వర్షాలు కురవట్లేదు. కానీ ఒకసారి చూసుకుంటే గనక అసలు ఇప్పుడేమో 2 రోజుల ముందు నుంచి కొంచెం చినుకులు పడ్డాయి, ముసురుంది, అంతా బాగానే ఉంది అనుకున్నారు. ఇలాంటి తరుణంలో భూగర్భ జలాలు కూడా రోజు రోజుకు పాతాళానికి పడిపోతున్నాయి. గత 4 రోజులుగా వాతావరణం మారి చూసిన జనాలకి వానలు కురుస్తాయని కూడా ఆశపడ్డారు. కానీ అంతలోనే వానదేవుడు హుసూరుమనిపించేశాడు. మళ్ళీ చినుకు జాడ కోసం జనమంతా మబ్బులకేసి చూడాల్సి వస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షాలు అంతంత మాత్రంగానే ఉండడంతో గోదావరి నదులకు వరద పెద్దగా రావడం లేదు. మరోవైపు కాళేశ్వరం జలాలను కూడా ఎత్తిపోయడం లేదు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులన్నీ అరాకొరా నీటితోటే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు వ్యవసాయం చేద్దామంటే భయపడుతున్నారు. బోరు బావులు ఉన్న రైతులు కూడా ముందుకు వెళ్లలేని స్థితి నెలకొంటోంది. గడచిన 4 నెలల్లో దాదాపు 2 మీటర్ల నుంచి 4.5 మీటర్ల మేర భూగర్భ జలాలు దిగువకు వెళ్ళిపోయాయి. సో రైతులు వీలైనంత తక్కువగా వరిని వేయాలని ప్రభుత్వం కోరుతోంది. కేవలం 6 తడి పంటలు సాగు చేయాలని ఇటు అధికారులు చెప్తున్నారు. అలాగే వర్షం పడినప్పుడు ప్రతి నీటి చుక్కను వడిసి పట్టేలా ఇంకుడు గుంతలు, పంట కుంటలు ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం, అధికారులు కేవలం సూచనలు, ప్రకటనలతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది. సాగునీటి విషయంతో పాటు రానున్న రోజుల్లో తాగునీటికి కూడా ఇబ్బంది రాకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.